హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన మిర్చి బజ్జీ రెసిపీతో వచ్చేసాను. సో మిర్చి బజ్జీ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? మేము ఇందులో పెట్టే మసాలానే స్పెషల్ అండి. ఎలా చేద్దామో చూసేద్దామా? సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్లీ రోట్లో నానబెట్టుకున్న చింతపండు, ఒక 2 స్పూన్స్ అంత పల్లీల పొడి, 2 స్పూన్స్ అంత నువ్వుల పొడి వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. అంత మంచిగా నూరుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మిర్చిలో ఇది మసాలా అంతా పెట్టుకోవాలి. కొందరు ఏంటంటే మిర్చిలో సీడ్స్ అనేటివి తీయరండి. సీడ్స్ చాలా కారంగా ఉంటాయి. ఇలా సీడ్స్ తీసేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా మంచిగా తినగలుగుతారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం బజ్జీల బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. సో నేను రాకముందే బ్యాటర్ మిక్స్ చేశారు. వాళ్ళు ఏమేమి యాడ్ చేశారంటే శనగపిండి, వాము, ఉప్పు, సోడా అండ్ వాటర్, కొంచెం కారం వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం అన్నమాట. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా బజ్జీల పిండి మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఏదైతే స్టఫ్ చేసుకున్న మిర్చీలని బజ్జీ పిండిలో ముంచుకుంటూ వేసేయాలన్నమాట. 2 సైడ్స్ మంచిగా గోలించుకోవాలి. అలా గొలుచుకోవడం వల్ల ఏంటంటే లోపల పిండి పిండిగా ఉండకుండా మంచిగా 2 సైడ్స్ ఫ్రై అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. బిగినర్స్ కూడా ఈజీగా చేసే